హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న కరెంట్ ఆఫీస్లో పనిచేయడానికి 12th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా 114 వేకెన్సీస్తో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. 30,000కి పైగానే శాలరీ పొందొచ్చు. ఏపీ తెలంగాణ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి లైక్స్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరికైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి మనం గమనించుకున్నట్లయితే కనుక 15th జనవరి 2026 నుంచి 4th ఫిబ్రవరి 2026 వరకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ జాబ్స్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇచ్చారు. ఇందులో మనం చూసుకుంటే చాలా రకాల జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ అని చెప్పి, దాంతోపాటు స్టైఫెంట్రీ ట్రైనీ అని చెప్పి, దాంతోపాటు ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. చూడొచ్చు, అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. మరి వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ అనేది చేద్దాము. వేకెన్సీస్ ఒకసారి చూసుకోండి, బల్క్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకు కరెంట్ వేకెన్సీస్తో పాటు బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నీ కూడా చూపిస్తున్నారు. ఓకేనా? సో దీనికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి కూడా మనకు తెలియజేయడం జరిగింది. బ్రేకప్ వేకెన్సీస్లో భాగంగా మీకున్న క్వాలిఫికేషన్స్ ఆధారంగా చేసుకొని మీరు ఏ జాబ్స్కి అప్లై చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చూసుకోండి. ఇందులో మనకు గ్రూప్ బి, గ్రూప్ సి లెవెల్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాటికి కూడా మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోండి. క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక కేటగిరీ 1 స్టైఫండ్ ట్రైనీ జాబ్స్కి సంబంధించి ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకు ఏ డొమైన్స్లో చేయాలి ఏంటి క్లియర్గా ఇచ్చారన్నమాట. సో ఇందులో భాగంగా మనకు డిప్లొమా ఇన్ మెకానికల్, అలాగే ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా మీరైతే అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఏ డిపార్ట్మెంట్స్లో చేయాలో క్లియర్గా ఇచ్చారు. దాంతోపాటు సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు. సో వాటికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే దానికి కూడా డిప్లొమా క్వాలిఫికేషన్ మీకు అయితే కావాలి. మినిమం 60% మార్కులు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ మనకు డిపార్ట్మెంట్స్ ఇచ్చారు, ఆ డిపార్ట్మెంట్స్లో చేసి ఉండాలి. అలాగే కేటగిరీ 1 స్టైఫెండ్ ట్రైనీ జాబ్స్కి సంబంధించి సైన్స్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ మినిమం 60% మార్కులతో ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. 10+2 ఓకేనా? మ్యాథమెటిక్స్ HSC అంటే 10+2 అనమాట. 10+2 లెవెల్లో HSC అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ లాంటివి మ్యాథమెటిక్స్ అనేది మన సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. అలాగే ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి చూడండి. SSC మినిమం 50% మార్క్స్తో ఎవరైతే ఉంటాయో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. అలాగే మీకు +2 అయితే కావాలి, ITI సర్టిఫికేట్ కావాలి, వాళ్ళైతే అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. ITI క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్స్ ఏంటో కూడా క్లియర్గా ఇచ్చారు. అలాగే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా ఇక్కడ చూడొచ్చు. కేటగిరీ 2 స్టైఫెండ్ ట్రైనీ STTN ఆపరేటర్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్స్గా ఉంటూ ఎవరైతే మినిమం 50% మార్కులతో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా జాబ్స్ ఉన్నాయి. అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంటర్మీడియట్తో చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి. మంచి జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మినిమం 60% మార్కులు సైన్స్ విభాగంలో చేస్తుంటే 1 year మెడికల్ రేడియోగ్రఫీ కానీ ఎక్స్రే టెక్నిక్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ 50% మార్కులతో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా ఈ జాబ్స్ ఉన్నాయి చూడండి. అసిస్టెంట్ గ్రేడ్ 1 ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక గ్రాడ్యుయేషన్తో కూడా జాబ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టచ్చు. మీకు మంత్లీ ఎంత వస్తుంది అంటే కనుక కేటగిరీ 1కి అయితే కనుక 24,000 రూపీస్ ఫస్ట్ ఇయర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ 6 months వచ్చేసరికి మంత్లీ మీకు 26,000 అయితే వస్తుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలవెన్సెస్ 3,000 రూపీస్ పర్ మంత్ అయితే వస్తుందని చెప్పి కూడా మెన్షన్ చేస్తున్నారు. కేటగిరీ 2కి వచ్చేసరికి 20,000 రూపీస్ పర్ మంత్ ఫస్ట్ ఇయర్ వస్తుంది. అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసరికి 22,000 వస్తుంది. అడిషనల్గా మీకు 3,000 రూపీస్ వచ్చేసరికి బుక్ అలవెన్సెస్ అయితే వస్తాయి. మినిమం హైట్ వచ్చేసరికి 160 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. 1.5 year 2 years సంబంధించి ట్రైనింగ్ డ్యూరేషన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఓకే? సో ఏజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు 18-25, 18-30, 18-25, 18-24, 21-28. ఓకేనా? సో వాటికి సంబంధించి ఏజ్ అయితే ఈ విధంగా ఇచ్చారు.
సో శాలరీస్ అయితే మనకు మొత్తం అప్రాక్సిమేట్లీ మీకు ఎంత వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. మీకు 34,000 నుంచి అప్ టు 55,000 రూపీస్ వరకు కూడా శాలరీస్ అనేవి మంత్లీ పొందొచ్చు. ఇంకా చాలా అలవెన్సెస్ అయితే ఉన్నాయి. ఆ అలవెన్సెస్ ఏంటో కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు, చూసుకోండి. ఓకేనా. ఇంకా మీకు ఇన్సెంటివ్స్, లోన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక మనకు రిలాక్సేషన్ ఉంటుంది. చూడండి, ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్ ఉంటుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మనకు మహారాష్ట్రలో ఉంటుంది. పోస్టింగ్ అనేది మహారాష్ట్రలో ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు. దీనికి సెలెక్షన్ ఎలా చేస్తారంటే కనుక చూడండి, ఇక్కడ మనకు కేటగిరీ 1 జాబ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది, సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ 1.5 అవర్స్ ఉంటుంది, గంటన్నర ఉంటుంది. ఓకేనా. కేటగిరీ 2కి అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 1కి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటాయి, ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ ఉంటాయి. 1 అవర్ అండ్ 2 అవర్స్ డ్యూరేషన్. ఎక్స్రే టెక్నీషియన్ సంబంధించి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది సిబిటీలో. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా. మీకు పేపర్ లాంగ్వేజ్ చూసుకోండి, ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా ఉంటుంది, ప్రాబ్లం అయితే లేదు. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో కూడా క్లియర్గా ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. సో ఇందులో మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, చూసుకోవాలి. 100 మార్క్స్కి పేపర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇంటర్వ్యూ కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో ఏమేమి చదువుకోవాలి ఏంటి క్లియర్గా ప్రతి పోస్ట్కి కూడా మనకి ఇచ్చారు, ఏమేమి చదువుకుంటే బెటర్ అని చెప్పి. సో అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి, మీరు ఏ జాబ్స్కి అప్లై చేస్తున్నారని చెప్పేసి. సో ఇంటర్మీడియట్ లెవెల్తో మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక మనకు జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకు 3 మార్క్స్, 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు రాంగ్ పెట్టినట్లయితే అని చెప్పి చెప్తున్నారు. తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ చూసుకున్నట్లయితే సో ఇందులో కూడా మనకు 150 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇందులో మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, క్రిటికల్ రీజనింగ్ ఉంటుంది అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా మీకు సెలక్షన్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. దీనికి అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్లో పెట్టుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు February 4th వరకు కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఇచ్చారు, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పేసి. సో ఆ స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అయిపోయినట్లయితే మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. కేటగిరీ 1 జాబ్స్కి ఏమో 150 రూపీస్ అప్లై ఫీ ఉంది, రిమైనింగ్ జాబ్స్కి 100 రూపీస్ మాత్రమే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏ విధమైన ఫీజు అనేది లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. మిస్ అవ్వకండి, ఎందుకంటే ఫ్రీగానే కదా, జస్ట్ ఒక 5 మినిట్స్ కేటాయించుకొని అప్లై చేసుకోండి, ఫ్రీ కాబట్టి. నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకు జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా February 4th వరకు టైం ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే ఫీజు లేదో వాళ్ళు మాత్రం మిస్ అవ్వద్దు. మీరు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా ఫస్ట్ మీకు ఫ్రీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఫ్రీగానే ఉంది కాబట్టి మీకు ఫ్రీ ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.